Hello, good morning, students. I am Dr. Satyanarayana, Junior Lecturer in MLT, Government Junior College, Science Wing, Karimnagar. Today, we will take up a topic from your pathology subject, that is sickle cell preparation. This is the sixth topic in your syllabus. ఈరోజు మనము సికిల్ సెల్ ప్రిపరేషన్ లేదా సికిల్ కణాల తయారీ అను టాపిక్ను గురించి చర్చించుదాము. The objective of this video is to know the following, that is definition, pathogenesis, methods, principle, materials required, procedure, clinical significance of sickle cell preparation. ఈ పాఠ్యాంశం నందు మనము కొన్ని విషయాలను పరిశీలించాలి. అందులో మొదటగా నిర్వచనము, వ్యాధికారకత, ఈ పరీక్షను చేయు పద్ధతులు మరియు ఈ పరీక్ష యందు గల సూత్రము, ఈ పరీక్ష నిర్వహించుటకు కావలసినటువంటి వస్తువులు లేదా పదార్థములు మరియు ఈ పరీక్షను చేయు పద్ధతి మరియు ఈ సికిల్ కణాల తయారీ యొక్క క్లినికల్ ప్రాధాన్యత లేదా క్లినికల్ ప్రాముఖ్యతలను గురించి మనము విపులంగా చర్చించుదాము. Coming to the definition of this topic, the sickle cell test is a blood test done to screen for sickle cell anemia or sickle cell disease. So, ఈ సికిల్ సెల్ ప్రిపరేషన్ లేదా ఈ సికిల్ సెల్ టెస్ట్ పరీక్ష మనము ఇక్కడ రక్తాన్ని నమూనాగా తీసుకొని ఆ పేషెంట్ యొక్క రక్తంలో సికిల్ కణాలు ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి చేసేటటువంటి పరీక్ష. దీన్నే మనము సికిల్ సెల్ ఎనీమియా లేదా సికిల్ కణాల వ్యాధి అని పిలవడం జరుగుతుంది. అయితే రక్తంలో మనకు ముఖ్యంగా 3 రకాలైనటువంటి కణాలు ఉంటాయి అని తెలుసు. అవి ఎర్ర రక్త కణాలు, వాటినే ఆర్బీసీ లేదా ఎరిథ్రోసైట్స్ అంటాము. రెండవది తెల్ల రక్త కణాలు, వాటినే డబ్ల్యూబీసీ లేదా ల్యూకోసైట్స్ అంటాము. మూడవది రక్త ఫలకికలు, వాటినే ప్లేట్లెట్స్ లేదా థ్రాంబోసైట్స్ అంటాము. సో ఈ విధంగా ముఖ్యంగా రక్తంలో 3 రకాలైనటువంటి కణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సికిల్ సెల్ డిసీజ్ లేదా సికిల్ సెల్ ఎనీమియాతోని బాధపడుతున్నటువంటి వ్యక్తిలో ఎర్ర రక్త కణాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో సికిల్ ఆకారంలోకి, అంటే గోళాకారంలో లేదా అండాకారంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణం ఏదైతే ఉందో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో అది కొడవలి ఆకారంలోకి మారిపోతుంది. సో ఈ కొడవలి ఆకారంలోకి మారిపోయినటువంటి ఈ రక్త కణాలనే మనము సికిల్ కణాలు అంటాము. ఈ సికిల్ కణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క వ్యాధిని మనము సికిల్ సెల్ డిసీజ్ లేదా సికిల్ సెల్ ఎనీమియా అని పిలవడం జరుగుతుంది. Coming to the pathogenesis of the disease is sickle cell anemia is an inherited disorder arising from a mutation in the beta globulin gene by a single amino acid substitution
resulting in the formation of an abnormal HbS. In low oxygen conditions, this variant HbS forming polymers, changing the shape of the RBC form a round disc to a characteristic crescent or sickle shape. This altered shape limits the RBC ability to flow smoothly throughout the body. It limits the hemoglobin ability to transport oxygen and decreases the RBC lifespan from 120 days to about 10 to 20 days only. The affected person can become anemic. Body cannot produce RBC as fast as destroyed. Also, sickled blood cells can become trapped in blood vessels, reducing or blocking blood flow to organs. This can damage the organs, muscles and bones and leads to life-threatening conditions. ఈ వ్యాధి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి కారకత లేదా మనం పరిశీలించినట్టయితే ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది ఒక ఇన్హెరిటెడ్ డిజార్డర్. ఇన్హెరిటెడ్ డిజార్డర్ అంటే అనువంశికంగా వచ్చినటువంటి ఒక వ్యాధి. ఇది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఇది బీటా గ్లోబులిన్లో ఒక మ్యూటేషన్ ఏర్పడి దాని ఫలితంగా ఒక అబ్నార్మల్ హెచ్బిఎస్ అనేది ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ శరీరంలో తగ్గినటువంటి పరిస్థితులలో ఇక్కడ పాలిమర్స్ ఏర్పడతాయి. ఆ పాలిమర్స్ గోళాకారంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలను ఒక క్రీసెంట్ ఆకారంలో అంటే అర్ధచంద్రాకారంలో లేదా కొడవలి ఆకారంలోకి మారుస్తాయి. ఈ అర్ధచంద్రాకారం లేదా గోళాకారంలోకి మారినటువంటి ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉన్నాయో బ్లడ్ ఫ్లోను అడ్డుపడుతూ ఉంటాయి. అదేవిధంగా హీమోగ్లోబిన్ యొక్క గాఢతలను కూడా తగ్గించేస్తాయి. సో దాని ఫలితంగా ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం అనేది 120 రోజుల నుండి 10 నుండి 20 రోజులకు తగ్గిపోతుంది. దెన్ ఇదే కాకుండా ఈ విధంగా ఏర్పడినటువంటి వ్యక్తిలో ఎనీమియా లేదా రక్తహీనత ఏర్పడుతుంది. ఈ సికిల్ కణాలు ఏవైతే ఉన్నాయో రక్తనాళాలలో అట్రాక్ట్ చేయబడి ఆ రక్తనాళాలకు అతుక్కుని పోవడం ద్వారా రక్త ప్రవాహానికి కూడా అడ్డుపడి అవి శరీరంలో రక్త సరఫరా సరిగా జరగకుండా ఆ వ్యక్తి యొక్క ప్రాణాలకే ముప్పు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. Then coming to the methods to detect the sickle cell anemia means, that is, number 1 is the sickling test, second one is the hemoglobin electrophoresis, third one is the high pressure liquid chromatography, fourth one is the solubility test, fifth one is the isoelectric focusing. మరి ఈ సికిల్ సెల్ ఎనీమియా లేదా సికిల్ సెల్ డిసీజ్ అనేటటువంటి వ్యాధిని మనము వివిధ పద్ధతుల ద్వారా పరీక్ష చేయడానికి ల్యాబ్లో వీలవుతుంది. అవి ఏమిటి అంటే సిక్లింగ్ పరీక్ష, హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్, హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, సాల్యుబిలిటీ టెస్ట్, ఐసోఎలక్ట్రిక్ ఫోకసింగ్ మొదలగు పరీక్షల ద్వారా రక్తంలో ఉన్నటువంటి సికిల్ కణాలను గుర్తించడానికి వీలవుతుంది. Then coming to the principle, when sodium metabisulfite is mixed with blood specimen, red cells containing HbS get sickled.
సోడియం మెటాబైసల్ఫైడ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇక్కడ ఈ పరీక్షను మనం ఏ సూత్రం ఆధారంగా నిర్వహిస్తాము అనంటే సోడియం మెటాబైసల్ఫైడ్ అని పిలువబడేటటువంటి ఒక రసాయనాన్ని మనము రక్తపు నమూనాకి కలిపినప్పుడు ఆ రక్తంలో కనుక హెచ్బిఎస్ అని పిలువబడేటటువంటి దట్ ఈస్ హీమోగ్లోబిన్ ఎస్ అని పిలువబడేటటువంటి ఒక అబ్నార్మల్ హీమోగ్లోబిన్ కనుక ఉన్నట్లయితే ఆ రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు సికిల్ ఆకారంలోకి మారిపోతాయి. సో ఈ సూత్రం ఆధారంగా మనము ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సోడియం మెటాబైసల్ఫైడ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఈ సోడియం మెటాబైసల్ఫైడ్ అనేటటువంటి రసాయనం ఏదైతే ఉందో ఇది ఆక్సిజన్ను బాగా తగ్గించేటటువంటి ఒక కారకము. దెన్ what are the materials are required to do this test means number 1 is the Pasteur pipette, second one is the filter papers, third one is the microscope slide, fourth one is the microscope, fifth one is the 2% sodium metabisulfite solution. It should be a freshly prepared one. సో మరి ఈ పరీక్షను మనం నిర్వహించడానికి కావలసినటువంటి వస్తువులు లేదా పదార్థాలు ఏమిటి అంటే నెంబర్ 1 పాస్చర్ పిప్పెట్, రెండవది ఫిల్టర్ పేపర్స్, మూడవది మైక్రోస్కోప్ స్లైడ్, నాలుగవది మైక్రోస్కోప్, ఐదవది 2% గాఢత కలిగినటువంటి సోడియం మెటాబైసల్ఫైడ్ అని పిలువబడేటటువంటి ఒక రసాయనము. సో ఈ రసాయనాన్ని మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. ప్రతి పరీక్షకు కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. దెన్ కమింగ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ద సోడియం మెటాబైసల్ఫైడ్, డిజాల్వ్ 0.2 grams ఆఫ్ సోడియం మెటాబైసల్ఫైడ్ ఇన్ 10 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. మరి ఈ సోడియం మెటాబైసల్ఫైడ్ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనంటే శుభ్రంగా పొడిగా ఉన్నటువంటి ఒక పరీక్ష నాళికను తీసుకొని ఆ పరీక్ష నాళికలోకి 0.2 గ్రాముల సోడియం మెటాబైసల్ఫైడ్ను తీసుకొని దానికి 10 మిల్లీలీటర్ల డిస్టిల్డ్ వాటర్ను కలిపి మనము టెస్ట్ ట్యూబ్ను ప్రాపర్గా మిక్స్ చేయడం ద్వారా ఈ ద్రావణం అనేది మనకు తయారవుతుంది. దెన్ కమింగ్ టు ద ప్రొసీజర్, మరి ఈ పరీక్షను ఏ విధంగా నిర్వహించాలి, ఈ పరీక్షను ల్యాబ్లో మనం ఏ విధంగా ఏ విధంగా నిర్వహించాలి అనంటే టేక్ 1 drop ఆఫ్ బ్లడ్ ఆన్ ఏ గ్లాస్ స్లైడ్, యాడ్ an equal quantity of sodium metabisulfite to this drop of blood. Mix the both drops carefully. Seal the edges with wax and keep in a petri dish containing wet filter paper. Incubate at 37 degrees Celsius for 1 hour. Then observe under microscope in 40x. If the result is negative, observe again after 2 hours and also after 24 hours. So, ఈ పరీక్షను ఏ విధంగా నిర్వహించాలి అనంటే అండర్ ఎసెప్టిక్ ప్రికాషన్స్లో మనము పేషెంట్ నుండి రక్త నమూనాను సేకరించాలి. రక్త నమూనాను సేకరించిన తర్వాత శుభ్రంగా పొడిగా ఉన్నటువంటి ఒక గాజు పలకను తీసుకొని ఆ గాజు పలక పైన ఒక చుక్క రక్తాన్ని వేసి దానిపైన సమాన పరిమాణము గల సోడియం మెటాబైసల్ఫైడ్ ద్రావణాన్ని వేయాలి. ఈ 2 చుక్కలను జాగ్రత్తగా కలిపేసి దీనిపైన ఒక కవర్ స్లిప్ను వేయాలి. కవర్ స్లిప్ను వేసేసి ఈ కవర్ స్లిప్ యొక్క 4 అంచులను గాలి దూరకుండా మనము వ్యాక్స్తో కానీ లేదా
పెట్రోలియం జెల్లీతో కానీ సీల్ చేసి దానికి ఫిల్టర్ పేపర్ పైన ఉంచి పెట్రీ డిష్ కలిగి ఉన్నటువంటి ఫిల్టర్ పేపర్లో ఉంచి ఇంక్యుబేటర్లో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 1 గంట సేపు మనము ఇంక్యుబేషన్ చేయాలి. గంట తర్వాత మనము ఈ స్లైడ్ను వెలుపలికి తీసి మైక్రోస్కోప్ కింద హై పవర్ మ్యాగ్నిఫికేషన్ దట్ ఈస్ 40x లో మనము గమనించినట్లయితే ఆ రక్తపు నమూనాలో ఈ సికిల్ కణాలు ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఒకవేళ సికిల్ కణాలు గనక మీరు గమనించినట్లయితే డిఫరెంట్ ఫీల్డ్స్లలో మనం గమనించాలి. సో ఆ విధంగా గమనించినప్పుడు సికిల్ కణాలలో రక్తపు నమూనాలో మీకు అర్ధచంద్రాకారంలో లేదా కొడవలి ఆకారంలో కణాలు గనక మీకు కనబడ్డట్టయితే సికిల్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ అని పాజిటివ్ అని యూ హ్యావ్ టు గివ్ ద రిపోర్ట్. మీరు రిపోర్ట్ ఇవ్వాలి. లేదా మీరు సికిల్ కణాలను ఇచ్చిన నమూనాలో కనుక గుర్తించలేనప్పుడు మీరు ఎంబడే నెగటివ్ రిపోర్ట్ ఇవ్వకుండా తిరిగి మళ్ళీ 2 గంటలకు అదేవిధంగా 24 గంటల తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మైక్రోస్కోప్ కింద పరీక్షించి మీరు నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు రిపోర్ట్ లేదా రిజల్ట్ను నెగటివ్గా ప్రకటించి మీరు నెగటివ్ రిపోర్ట్ ఇవ్వాలి. దెన్ కమింగ్ టు ద క్లినికల్ సిగ్నిఫికెన్స్, క్లినికల్ ప్రాధాన్యత లేదా క్లినికల్ ప్రాముఖ్యత అంటారు. సికిల్ సెల్ డిసీజ్ ఆర్ సికిల్ సెల్ ఎనీమియా ఈజ్ an autosomal recessive blood disorder with complications like headache, fatigue, anemia, jaundice, etc. The sickling occurs because of a mutation in the hemoglobin gene. Life expectancy is shortened. This disease occurs more commonly in people from parts of tropical and subtropical regions. Blood transfusion, bone marrow transplantation and gene therapy are helpful to treat this disease. సో మరి ఈ పరీక్షను మనం ఎందుకు నిర్వహించాలి? ఈ పరీక్ష యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఈ పరీక్ష యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సికిల్ సెల్ డిసీజ్ లేదా సికిల్ సెల్ ఎనీమియా అనేది ఇది ఆటోసోమల్ రెసెసివ్ బ్లడ్ డిజార్డర్, అంటే జన్యువులలో మార్పు కారణంగా వచ్చినటువంటి ఒక వ్యాధి. ఈ వ్యాధి రావడం ద్వారా తరచూ ఈ వ్యాధితోని బాధపడుతున్నటువంటి వ్యక్తుల్లో తలనొప్పి, అలసట, రక్తహీనత, పచ్చకామెర్లు మొదలగు లక్షణాలతోని ఈ వ్యక్తులు తరచుగా బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా మరి మనం ముందు చర్చించిన విధంగా మరి ఈ సికిల్ సెల్ డిసీజ్ లేదా సికిల్ సెల్ ఎనీమియా ఎందుకు జరుగుతుంది, దీనికి కారణం ఏమిటి అంటే ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ ఉంటుంది అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ హీమోగ్లోబిన్లో చాలా రకాలు ఉన్నాయి. హీమోగ్లోబిన్ ఏ దట్ ఈస్ అడల్ట్ హీమోగ్లోబిన్, హీమోగ్లోబిన్ ఎఫ్ దట్ ఈస్ ఫీటల్ హీమోగ్లోబిన్, హీమోగ్లోబిన్ సి ఆర్ డి, దెన్ అదేవిధంగా హీమోగ్లోబిన్ ఎస్ దట్ ఈస్ హెచ్బిఎస్. ఈ హీమోగ్లోబిన్ ఎస్ అని పిలువబడేటటువంటి హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో అది ఒక అబ్నార్మల్ హీమోగ్లోబిన్, అసాధారణమైనటువంటి హీమోగ్లోబిన్. సాధారణంగా చాలా మందిలో ఉండదు, ఓన్లీ తక్కువ శాతం వ్యక్తుల్లో ఈ అబ్నార్మల్ హీమోగ్లోబిన్ అయినటువంటి హెచ్బిఎస్ అని పిలువబడేటటువంటి ఈ హీమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ ఎస్ లేదా హెచ్బిఎస్ ఎవరి రక్తంలో అయితే ఉంటుందో వాళ్ళ రక్తంలో కొన్ని ఉత్పరివర్తనాల కారణంగా ఈ సిక్లింగ్ జరిగి ఎర్రరక్త కణాలలో సిక్లింగ్ జరిగి ఎర్రరక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారిపోతాయి.
హిమోగ్లోబిన్ జన్యువులో ఉత్పరివర్తనాల కారణంగా ఈ సిక్లింగ్ అనేది జరిగి ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో లేదా అర్ధచంద్రాకారంలోకి మారిపోతుంటాయి. దీని ఫలితంగా ఈ వ్యాధితోని బాధపడుతున్నటువంటి వ్యక్తుల్లో వాళ్ళ జీవిత కాలం అనేది తగ్గిపోతుంది. సో ఎందుకు తగ్గిపోతుంది అంటే జనరల్గా ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలము 120 రోజులు ఉంటుంది. కానీ ఈ సికిల్ ఆకారంలోకి కొడవలి ఆకారంలోకి మారిపోయినటువంటి ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలము 10 నుండి 20 రోజులు మాత్రమే ఉంటుంది. అదే కాకుండా ఈ కొడవలి ఆకారంలోకి మారిపోయినటువంటి ఎర్ర రక్త కణాల యొక్క ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ, ఆక్సిజన్ను మోసుకుపోయేటటువంటి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. దాని ఫలితంగా ఈ సికిల్ సెల్ డిసీజ్ లేదా సికిల్ సెల్ ఎనీమియాలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎంత మొత్తంలో అయితే ఎర్ర రక్త కణాలు నశిస్తున్నాయో లేదా సికిల్ ఆకారంలోకి మారిపోతున్నాయో అంతే మొత్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అనేది జరగదు. కాబట్టి ఈ ఎర్ర రక్త కణాల సంఖ్య ఆ వ్యక్తి యొక్క శరీరంలో తగ్గిపోయి వాళ్ళ యొక్క జీవిత కాలం అనేది తగ్గిపోయి సాధారణంగా 25 నుండి 30 సంవత్సరాల వయస్సులోనే ఈ సికిల్ సెల్ డిసీజ్ లేదా సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితోని బాధపడుతున్నటువంటి వ్యక్తులు మరణానికి దగ్గరవుతారు. This disease occurs more commonly in people from parts of tropical and subtropical regions. మరి ఈ వ్యాధి ఎవరిలో మనము ఎక్కువగా చూడగలుగుతాము అనంటే ఉష్ణ ప్రదేశంలో భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్నటువంటి ఉష్ణ ప్రాంతాలలో మరియు సమశీతోష్ణ ప్రాంతాలలో బాధపడుతున్నటువంటి ఉన్నటువంటి వ్యక్తుల్లో, అదే కాకుండా అమెరికన్ నీగ్రోస్లలో, దెన్ అదే కాకుండా సింధీస్ కమ్యూనిటీ ఎక్కువగా వీళ్ళల్లో మనము ఈ వ్యాధిని మనం గుర్తించడం జరుగుతుంది. Then coming to the treatment part of this disease, the blood transfusion, bone marrow transplantation and gene therapy are helpful to treat this disease. మరి ఈ వ్యాధిని ఏ విధంగా నయం చేయాలి అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్త మార్పిడి, రక్తాన్ని ఫ్రీక్వెంట్గా తరచూ మనము మార్పిడి చేయడం ద్వారా, కొత్త రక్తాన్ని ఎక్కించడం ద్వారా, దెన్ అదే కాకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, ఎముక మూలుగా లేదా ఎముక మధ్య మార్పిడి చేయడం ద్వారా, అదే కాకుండా జీన్ థెరపీ, జన్యు చికిత్స అంటారు. సో ఇట్లాంటి పద్ధతుల ద్వారా వీళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మనము జీవిత కాలాన్ని పొడిగించడానికి వీలవుతుంది. దెన్ what are the important questions may ask from this topic means, number 1 is write the principle in sickle cell preparation. Second one, what are the methods of sickle cell preparation? Third one, write the clinical significance of sickle cell disease. Fourth one, write the sickling phenomenon. Fifth one, describe the principle and procedure for sickle cell preparation. So in the important questions, the first to fourth questions are the 2 marks question. These are the short questions which carries 2 marks, and the fifth one is the long question that carries 6 marks. మరి ఈ పాఠ్యాంశం నుండి ఎట్లాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అనంటే, కొడవలి కణాల తయారీలో గల సూత్రాన్ని వ్రాయండి. కొడవలి కణాల తయారీలో సూత్రం అని అడిగినప్పుడు శుభ్రంగా పొడిగా ఉన్నటువంటి ఒక గాజు పలకపై పేషెంట్ నుండి సేకరించినటువంటి ఒక చుక్క రక్తాన్ని వేసి
దానికి సమాన పరిమాణం గల సోడియం మెటాబైసల్ఫైట్ ద్రావణాన్ని కలిపి మనము మైక్రోస్కోప్లో గమనించినప్పుడు ఆ రక్తపు నమూనాలో హెచ్బిఎస్ గనుక ఉన్నట్లయితే, అబ్నార్మల్ హీమోగ్లోబిన్ అయినటువంటి హెచ్బిఎస్ గనుక ఉన్నట్లయితే ఆ రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారిపోతాయి. ఈ సూత్రం పైన ఆధారపడి మనము ఈ కొడవలి కణాల తయారీ అనే పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. రెండవది, కొడవలి కణాల తయారీ పద్ధతులు ఏమిటి? కొడవలి కణాల తయారీని ఏ పద్ధతుల ద్వారా నిర్వహిస్తారు అని అన్నప్పుడు, సో ఆ పద్ధతులు నెంబర్ 1 ఇస్ ద సిక్లింగ్ టెస్ట్, సెకండ్ వన్ ఇస్ ద సాల్యుబిలిటీ టెస్ట్, దెన్ హై పవర్ లిక్విడ్ క్రోమెటోగ్రఫీ, దెన్ ఎలక్ట్రోఫోరెసిస్ మొదలగు పద్ధతుల ద్వారా మనము ఈ కొడవలి కణాల తయారీని కనుక్కోవడం జరుగుతుంది. కొడవలి కణ వ్యాధి యొక్క క్లినికల్ ప్రాముఖ్యతను వ్రాయండి అని అడిగినప్పుడు మనము ముందు చర్చించిన విధంగా ఈ కొడవలి కణ వ్యాధి లేదా సికిల్ సెల్ డిసీజ్ అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి వ్యాధి. ఈ వ్యాధితోని బాధపడుతున్నటువంటి వ్యక్తుల్లో ఈ అబ్నార్మల్ హీమోగ్లోబిన్ అయినటువంటి హెచ్బిఎస్ కలిగి ఉండడం చేత ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారిపోతాయి. కొడవలి ఆకారంలోకి మారిపోవడం ద్వారా ఆ ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం అనేది తగ్గిపోయి మరియు ఈ కొడవలి ఆకారంలో ఉన్నటువంటి కణాలు వాటి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ, ఆక్సిజన్ మోసుకుపోయేటటువంటి సామర్థ్యాన్ని తగ్గిపోవడం చేత ఈ వ్యాధితోని బాధపడుతున్నటువంటి వ్యక్తుల్లో వాళ్ళు 25-30 సంవత్సరాల్లోనే చనిపోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వ్యాధిని మనం సాధ్యమైనంత తొందరగా గుర్తించడం ద్వారా ఈ వ్యాధితోని బాధపడుతున్నటువంటి వ్యక్తులకి తగు చికిత్స అంది వాళ్ళు నయం కావడానికి అవకాశం ఉంది. దెన్ కమింగ్ టు ద ఫోర్త్ వన్ ఈజ్ సిక్లింగ్ జరుగు విధమును వ్రాయండి. సో మనం ముందుగా చెప్పుకున్న విధంగా సిక్లింగ్ జరుగు విధానం ఏమిటి అంటే, రక్తపు చుక్కకి మనం సమాన పరిమాణం గల సోడియం మెటాబైసల్ఫైట్ ద్రావణాన్ని కలిపి మనము ఇంక్యుబేటర్లో ఒక 1 అవర్ ఉంచి మనము గమనించినట్లయితే ఆ రక్తపు నమూనాలో కనుక హెచ్బిఎస్ అబ్నార్మల్ హీమోగ్లోబిన్ కనుక ఉన్నట్లయితే ఈ సోడియం మెటాబైసల్ఫైట్ ద్రావణము రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ను కాంటెంట్ను తగ్గించేసి ఈ ఎర్ర రక్త కణం ఏదైతే ఉందో మెలికలు తిరిగి వంకర టింకరగా ఒక ఎస్ ఆకారంలో మారిపోతుంది. సో దాని ఫలితంగా ఆ ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారిపోతాయి. సో ఈ విధంగా జరిగే దాన్నే మనము సిక్లింగ్ అని పిలవడం జరుగుతుంది. దెన్ లాస్ట్ క్వశ్చన్, చివరగా లాంగ్ క్వశ్చన్, వ్యాసరూప ప్రశ్న. కొడవలి కణాల తయారీకి గల సూత్రం మరియు విధానాన్ని వివరించండి అని 6 మార్కుల వ్యాసరూప ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఆ విధంగా అడిగినప్పుడు మనం ముందు చర్చించిన విధంగా ఈ సికిల్ కణాల తయారీ లేదా కొడవలి కణాల తయారీ అందుగల సూత్రము మరియు ఈ పరీక్షను నిర్వహించేటటువంటి విధానాన్ని గూర్చి మనము విపులంగా వివరించాలి. ఆ విధంగా వివరించడం ద్వారా మనకు ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంది. మరి మీరు ఈ ఓజేటీ పీరియడ్లో వివిధ ల్యాబ్లు సందర్శించినప్పుడు అక్కడ ఈ సికిల్ కణాల తయారీ గురించి అధ్యయనం చేయండి. ఎందుకంటే ఈ టెస్ట్ అన్ని ప్లేస్లలో ఉండదు, చాలా రేర్గా అరుదుగా మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఓజేటీ పీరియడ్లో దీన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మీరు ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి ల్యాబ్ టెక్నీషియన్స్గా స్థిరపడడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.